ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పెళ్ళింట విషాదం. విజయనగరం జిల్లా విజయనగరం మండలం చాకలపేట గ్రామంలో విషాద శైలిని నెలకొన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలం జన్నివలస దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదాంతంగా మిగిలించింది. పెళ్లి తంతు ముగించుకొని విజయనగరం జిల్లాకు చెందినటువంటి వరుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటకు సంబంధించినటువంటి వధువు ఇద్దరికి కూడా పాచిపెంటల వివాహం జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా వివాహ మహోత్సవ వేడుకకి హాజరయ్యారు. అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఆ పెళ్లిని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సో పెళ్లి తతంగం అంతా అయిపోయింది. తిరిగి వస్తున్న సమయంలో విజయనగరం జిల్లా జామి మండలం జన్నివలస దగ్గర అటువైపు ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి పెళ్లి కొడుకు తండ్రి, అదేవిధంగా పెళ్లి కూతురు చిన్నాన, మిగిలిన పాసెంజర్స్ ఒక 3 ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో అటువైపుగా రాంగ్ రూట్ లో వస్తున్న లారీ యొక్క టైర్ పంచర్ అవ్వడంతో ఒక్కసారిగా లారీ ఆటో మీదకి తీసుకొచ్చేసింది. సో సన్యాసరావు అదేవిధంగా పైడ్రాజు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆ 3 కూడా క్షతగాతులుగా మిగిలి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మాత్రం వైద్యం పొందుతున్నారు. సో ఏదైతేనే పెళ్ళింట డప్పులు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు మోగుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకొని చావు డప్పులు మోగుతున్నాయి అంటూ కూడా కుటుంబ సభ్యుల రోదనలు అయితే మాత్రం మిన్నంటాయి. కోటి కలలతో తమ కోడలు వస్తుంది, ఇంటి దగ్గర అంతా కూడా జరగాల్సిన వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాలంటూ ఎవరైతే వరుడు తండ్రి ఉన్నాడో ఆటోలో ప్రయాణిస్తూ వచ్చిన తర్వాత నా కోడలు వస్తుంది, ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలంటూ కూడా ఫోన్లో అందరికీ సందేశాన్ని ఇచ్చాడు. కానీ విగత జీవిగా వచ్చాడు. సో ఏదైతేనేం యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఆ లారీ యొక్క డ్రైవర్ మీద. ఆ 2 పార్థివ దేహాలను కూడా విజయనగరంలో ఉన్నటువంటి మహారాజా ఆసుపత్రి వద్ద మార్చరీకి అయితే మాత్రం తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం బాడీలను కూడా కుటుంబ సభ్యులకి అందజేశారు. సో మిగిలిన 3 కూడా క్షతగాతులుగా మిగిలారు. వారి యొక్క రోదనలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ సమయంలో అటువైపుగా వస్తున్న లారీ ఎవరి తప్పిదం, లారీ తప్పిదమా లేదంటే రాంగ్ రూట్ లో వీళ్ళు ఏమైనా వెళ్ళారా, ఇటువంటి అంశాలపై కూడా క్షతగాతులు ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లోనే వినందాం. తోటవలస నుంచి బయలుదేరి పెళ్లి కూతురు అమ్మని, నాన్నని, మా మాయ బాపని తీసుకొని అనవరాజపేట వస్తున్నా. అక్కడ ఉదయం 5:30 బయలుదేరాను. ఇక్కడ జామి ముందు వచ్చే ఒక 2 కిలోమీటర్ల ముందు లారీ వాడు టైర్ ప్యాచ్ అయిపోయి రాంగ్ రూట్లోనే వస్తుంది. నేను సైడ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ సెంటర్కి వచ్చాడు. వచ్చేసరికి కళ్ళు మైగంసి బండి అక్కడ ఎదురుగచ్చి గుద్దేది రేటును ఒక సైడ్కి తిప్పాను. నేను అప్పటికి సైడ్ తగిలిసింది. ఒక సైడ్ తగిలిసాక లారీ రాంగ్ రూట్లో రావడం వల్ల తగిలిసాక లారీ వాడు దిగిసి వెళ్ళిపోయాక మళ్ళీ నా మాత్రం నేను లెగిసిపోయి ఫోన్ తీసుకుని 108 ఫోన్ చేసిన తర్వాత వచ్చి తీసుకొచ్చారు. అక్కడికక్కడే స్పాట్ మా ఫ్యామిలీ చనిపోయారు. మా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మా ఆయన చనిపోయారు. ఆటోలో 6 వస్తున్నాం సార్. 6 పాచిపెంట దాటి తోటవలస గ్రామం. పెళ్లి ముగించుకొని పెళ్లి ఇక్కడికి తీసుకుని వస్తాం. పాచిపెంట దగ్గర తోటవలస నుంచి పెళ్లి ముగించుకొని ఆటోలో వచ్చేస్తాను. ఆటో వచ్చేస్తుండగాను దేవపల్లి ఇద్దరు దిగిపోయాను. సరే జామ్ దగ్గరికి వచ్చేసరికి లారీ కూడా రాంగ్ రూట్లో వచ్చేదండి. ఆ రూట్ ఆడిది కాదు, అది ఆ సైడ్ రూట్లో వెళ్ళలేదు. ఆ రాంగ్ రూట్లో వచ్చేసి ఆటోని గుద్దేశాడు. పెళ్లి అయిపోయిందని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, ఈ అబ్బాయి, నేను, ఇంకొక అబ్బాయి దేవపల్లి, నేను ఇద్దరు దిగిపోయాను. వస్తాను నేను దేవపల్లి దిగిపోయి అలా మళ్ళీ హైవే ఎక్కేసరికి లారీ వాడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు. ఇద్దరు చనిపోయారండి. 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ఆవిడ పరిస్థితి కూడా చెప్పలేమండి. వీళ్ళిద్దరికంటే ఇతను తలకు దెబ్బలు తగిలి ఇతనికి ఫ్రాక్చర్ అయిపోయింది. నేను రాత్రి అయిందండి, శనివారం నైట్ అయ్యిందండి. 11:45 అయింది. అంత అయ్యేసరికి 3 అయిపోయిందండి. అన్నీ అనేసరికి 6 గంటలకు బయలుదేరి వచ్చేస్తుండగా దేవపల్లి ఇద్దరు దిగిపోయాము. ఈ 5 ఆటోలు ఉన్నారండి. అయినా లారీ వాడికి ఆ తావు కాదండి అది. ఎందుకంటే లారీ వాళ్ళు ఎవరు వెళ్ళాల్సిన కావాలో వాళ్ళు వెళ్ళాలండి. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎవరు వెళ్ళవలసిన కావాలో వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఒక రూట్లో రాకూడదండి. ఆ రూట్లో రాంగ్ రూట్లో వచ్చేసండి.
కాకపోతే మీ ఫోటోలు కూడా పెట్టమని పెడతాను.